సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, సాలరీ పర్సన్ అయినా, ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా సరే మనం ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సిబిల్ స్కోర్ అనేది 750 ఆర్ అబోవ్ ఉంటే సరిపోతుంది. మనం ఈ కార్డ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? ఏంటి ప్రాసెస్ క్లియర్‌గా చెప్తాను. బెనిఫిట్స్ అండ్ ఫీ చార్జెస్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎండ్ వరకు చూస్తే క్లియర్‌గా చెప్తాను. ఇదే కాదు మన ఛానెల్‌లో చాలా టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ గురించి వీడియో అయితే చేశాను. సో, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఈ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమమ్ 21 ఏజ్ అయితే ఉండాలి. అలాగే మంత్లీ ఇన్‌కమ్ అట్‌లీస్ట్ ఒక 20,000 వస్తున్నా సరే మనం ఈ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ సిబిల్ స్కోర్ అనేది 750 ప్లస్ అయితే ఉండాలి. అప్పుడే ఈ కార్డ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ కార్డ్ జాయినింగ్ ఫీ ₹499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అలాగే రెన్యువల్ ఫీ వచ్చేసి ₹499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. జాయినింగ్ ఫీ 500 పే చేయాలి ఎందుకు అని అవసరం లేదు. ఎందుకంటే మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద ₹500 అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కార్డ్ అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ 1 మంత్‌లో ఒక ట్రాన్సాక్షన్ అయినా చేస్తే మన ఆ గిఫ్ట్ వోచర్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దట్ జాయినింగ్ ఫీ లేకుండానే మన ఈ కార్డ్‌కి అప్లై చేసుకున్నట్టు అవుతుంది. ఆల్సో ఈ యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో మనం 1 ఇయర్‌లో 2,00,000 ఆర్ అబోవ్ స్పెండ్ చేస్తే ఈ కార్డ్‌కి ఆ యాన్యువల్ ఫీ కూడా పే చేయని అవసరం లేదు. మెయిన్‌లీ కార్డ్ సజెస్ట్ చేయడానికి ఇందులో మనీ బ్యాక్ ప్రివిలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్స్ అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని సేల్స్ జరుగుతాయి కదా! బిగ్ బిలియన్ డేస్ లేదా అమెజాన్ ప్రైమ్ ఇండియన్ సేల్స్, గ్రేట్ ఇండియన్ సేల్స్ ఇలాంటివి. వాటిలో 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం చాలా సార్లు యుటిలైజ్ చేసాం కూడా ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్‌లో మీ నేమ్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. లైక్ మీ మొబైల్ నంబర్ అండ్ ఓటీపీ ఫిల్అప్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే అవ్వండి. మీ దగ్గరలో ఉన్న సిటీ ఎంటర్ చేసుకోండి. మీది సిటీ కాకపోతే. ఆల్సో మీ మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, రిఫరల్ కూడా అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు సాలరీ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డ్ పర్సనా, ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే ఏ కంపెనీ, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ ఆఫీస్ అడ్రెస్ ఏంటనేది ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయడానికి డిజిలాకర్ పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. లైక్ కంటిన్యూ టు డిజిలాకర్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఫిల్అప్ చేసి కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. వెరిఫై చేయండి. అలాగే మీరు డిజిలాకర్‌లో 6 డిజిట్ పిన్ సెట్ చేసుకొని ఉంటే ఇక్కడ ఆ పిన్ అడుగుతుంది. ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఒకవేళ పిన్ గుర్తులేకపోతే ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకొని ఒక కొత్త పిన్ సెట్ చేసుకోండి. ఇది మన డిజిలాకర్‌కి సంబంధించిన పిన్ అనమాట. నెక్స్ట్ అలో చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ అయితే చూపిస్తుంది. మోస్ట్‌లీ మన కార్డ్ కూడా ఈ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్‌కి డెలివరీ అవుతుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మై అడ్రెస్ హాస్ బీన్ చేంజ్డ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అని కన్ఫర్మ్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. ఇక్కడ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఏ కార్డ్స్‌కి ఎలిజిబుల్ ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ లేదా బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ఇలా కొన్ని టైప్స్ అయితే చూపిస్తుంది. మీరు ఏ కార్డ్‌కి సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డ్‌కి అయితే తీసుకోవచ్చు. ఇది మీ ఎలిజిబిలిటీ మీదే డిపెండ్ అయ్యి ఈ కార్డ్స్ అనేవి చూపిస్తుందనమాట. సో, అక్కడ క్రెడిట్ లిమిట్ ఎంతొచ్చింది, యాన్యువల్ ఫీ ఎంతుంది, రెన్యువల్ ఫీ ఎంతుంది, అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడే క్లియర్‌గా చూడొచ్చు. మీకు ఓకే అనుకుంటే ఆ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. నెక్స్ట్ మనకి బ్యాంక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ₹1 అనేది మన బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అండ్ సెకండ్ స్టెప్ మన అకౌంట్ నుంచి ₹1 కట్ అవుతుంది. ఇలా బ్యాంకింగ్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయినా ఫిల్అప్ చేయొచ్చు. కంటిన్యూ చేస్తే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అని అడుగుతుంది. మీరు ఎక్కువ ఏ ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎవరు ఇచ్చారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. అండ్ మీకు ₹1 క్రెడిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తే అలాగే కంటిన్యూ టు పే ₹1 అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సెకండ్ స్టెప్ మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ₹1 అనేది వాళ్ళకి రిటర్న్ పే చేయండి ఇక్కడ. పే ఆప్షన్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసేస్తే అయిపోతుంది. ఇలా మన బ్యాంకింగ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వన్స్ ఒకసారి సక్సెస్‌ఫుల్ అవ్వగానే మీ బ్యాంకింగ్ వెరిఫికేషన్ అయిపోయింది. మీకు ఇక్కడ కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చేసింది. మీకు ఏ కార్డ్ అయితే చూసుకున్నారో ఇక్కడ కంటిన్యూ ఓకే. ఇక్కడ క్లిక్ హియర్ టు సీవీఎం మీద క్లిక్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే యాక్టివేట్ కార్డ్ యూసేజ్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ని ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు అండ్ కార్డ్ లిమిట్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆల్సో ఎస్‌బీఐ కార్డ్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకొని మీ లాగిన్ డీటెయిల్స్‌తో మీరు లాగిన్ అయ్యి మీ కార్డ్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఇంక మీరు అప్లై చేసిన 1 వీక్‌లో మన కార్డ్ అనేది ఇంటికి డెలివరీ అవుతుంది. ఆ కార్డ్‌ని మీరు వితిన్ 1 మంత్‌లో యాక్టివేట్ చేసుకొని అట్‌లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అయినా చేస్తే మనకి వెల్కమ్ బెనిఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోకుండా అలా వదిలేసినట్లయితే వితిన్ 4-5 డేస్‌లోనే ఆ కార్డ్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో, కార్డ్ రాగానే యాక్టివేట్ చేసుకోండి. ఈ కార్డ్ ఫీస్ అండ్ చార్జెస్ అండ్ బెనిఫిట్స్ అన్నీ కలిపి ఒక వెబ్‌సైట్ అయితే పిన్ చేస్తాను. ఆ వెబ్‌సైట్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. లేదా స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఆ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. బెటర్ ఏంటంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు చెక్ చేసుకుంటే ఇంకా ఇన్ డెప్త్‌గా తెలుస్తుంది. అన్ని అఫీషియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి చెక్ చేయండి.